మనకి రెయిన్ రావడం వలన ఏమవుతుందంటే మనకి చాలా అంటే బెనిఫిట్స్ ఉన్నాయి, అదేవిధంగా నష్టాలు కూడా అదే రీతిలోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వర్షాలు పడినప్పుడు మట్టిలో ఉన్నటువంటి మనం ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్లు ఇచ్చినా, ఎంత కంపోస్ట్ ఇచ్చినా, ఎంత మెన్యూర్స్ ఇచ్చినా కూడా ఆ కంటైనర్లో ఉన్నటువంటి మట్టి సారవంతం తగ్గిపోయేసి మొక్క అనేది కొన్ని రోజుల తర్వాత మనకి 3 days కానీ 4 days కానీ ఆ మొక్క అనేది ఎదుగుదల, అదేవిధంగా కొద్దిగా గ్రోత్ అనేది స్టాప్ కావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి మట్టిలో ఉన్నటువంటి అందులో పోషకాలు సారం అంతా తగ్గిపోయేసి మొక్క డల్లు కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందువల్ల మనకి ఎక్కువ వర్షపాతం రావడం వల్ల కూడా మనకి చాలా నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కావున ఫస్ట్ నేను చెప్పే విషయం ఏంటంటే, మనం రెయిన్ సీజన్ రాగానే వర్షాలు ఒక 3 days కానీ 4 days కానీ వస్తూనే ఉంటాయి. ఆ వర్షం వచ్చి నిలిచిపోయిన తర్వాత మనం కంటైనర్లో చూసినట్లయితే కంటైనర్లో ఉన్నటువంటి మట్టి అనేది చాలా పై పొర గట్టిగా, అదేవిధంగా మొక్క అనేది చాలా వరకు త్వరగా డ్రై అయిపోతుంటుంది. కానీ ముఖ్యమైన గమనించవలసిన విషయం ఏమిటంటే మనం వాటర్ ఇవ్వగానే వాటర్ అనేది ఆ కంటైనర్లో మట్టి వర్షం వచ్చి నిలిచిపోతానే ఒక 3 days కానీ 4 days కానీ ఒక కంటైనర్ చుట్టూ ఒక క్రాక్ మాదిరి వచ్చేసి మనకి కంటైనర్ చుట్టూ బ్యాక్ సైడ్ మనకు లోపల ఉంటుంది కదా, లోపల భాగము అనేది గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. మనం ఎంత వాటర్ ఇచ్చినా కూడా అందులో పోసినప్పుడు ఏమవుతుందంటే మనం పోసే వాటర్ని డైరెక్ట్ కింద డ్రైన్ హోల్ ద్వారా డైరెక్ట్ కిందికి రావడం జరుగుతుంది. మట్టిలో అనేది నిల్వ ఉండదన్నమాట. దానివల్ల మనం ఏం చేయాలంటే, మనం ముఖ్యంగా ఆ కంటైనర్ వంటి మట్టిని కొద్దిగా మనం గార్డెన్లో ఉపయోగించే పనిముట్లు తీసుకొని దాన్ని మట్టిని అనేది కొద్దిగా మనం కదపాలన్నమాట. కదిపిన తర్వాత మనకి కొన్ని మొక్కలకు కావాల్సిన మన ఎన్పికే సారవంతమైన మనం ఇంట్లో మనం గార్డెన్లో తయారు చేసుకున్నటువంటి కిచెన్ కంపోస్ట్ కానీ, లేదంటే లిక్విడ్ రూపంలో ఇస్తే ఆ మొక్కకి ఈజీగా త్వరగా మనకి ఆ మొక్క అనేది ఆ లిక్విడ్ రూపంలో ఇవ్వడం వలన మొక్క అనేది ఆ లిక్విడ్ని గ్రహించి మొక్క అనేది త్వరగా ఫస్ట్ మనం యథాస్థితిలో ఉన్నటువంటి పూర్వస్థితికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున నేను కూడా చూశాను, మరి కొన్ని మొక్కలకి కొన్ని కదిపాను అనమాట. మట్టి పై పొర అంతా కొద్దిగా మనం పనిముట్లు తీసుకొని గార్డెన్లో మనం ఉపయోగించే పనిముట్లు తీసుకొని పై పొర ఉన్నటువంటి మట్టిని అంతా కదిపాను అనమాట. అది కదపడం వలన ఏమవుతుందంటే, మనం వాటర్ ఇవ్వగానే ఆ వాటర్ అనేది మనకి కంటైనర్లో ఉన్న మట్టిలో ఆ మట్టి అనేది వాటర్ని గ్రహిస్తుంది. వాటర్ అనేది డైరెక్ట్ కిందకి స్లోగా వెళ్ళిపోతుంది. రెయినీ సీజన్ వచ్చినప్పుడు, వర్షాలు ఎక్కువ పడినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఫస్ట్ కంటైనర్లో ఉన్న మట్టిని మనం కొద్దిగా పై పొర అంతా కొద్దిగా కదపాలి. కదిపిన తర్వాత మనం ఏదో ఒక ఫర్టిలైజర్ కానీ, కంపోస్ట్ కానీ, ఎరువులు ఇచ్చినట్లయితే ఆ మొక్కకు అనేది ఈజీగా మనకి పోషకాలన్నీ వారికి మొక్కకు కావాల్సిన పోషకాలు అంది మొక్క అనేది ఎక్కువ అంటే పూర్వస్థితికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున ఇప్పుడు నేను మన గార్డెన్లో మాకు 1 week బ్యాక్ అంతా 4 days వరకు హెవీ రైన్స్ పడినాయి. కావున ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ నేను తయారు చేశాను. అది కూడా మీ ఆ పద్ధతిలో తయారు చేసుకొని ఇట్లా మనం ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు, వర్షాలు వచ్చి నిలిచిపోయిన తర్వాత మనం మొక్కలకి ఈ లిక్విడ్ అనేది మీరు తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్. అది నేను ఏ రీతిలో తయారు చేశానంటే, ఇప్పుడు మనం పచ్చిపేడ ఉంటుంది కదా, ఆ పచ్చిపేడని నేను ఒక చిన్న మీకు గార్డెన్ నుండి మొక్కలను బట్టి ఒక పచ్చిపేడ తీసుకొని ఒక కంటైనర్లో మీకు దగ్గర అవైలబుల్గా ఉంటే వర్షపు నీరు తీసుకోండి, లేదంటే మామూలు ఇంట్లో మనం ట్యాంక్ వాటర్ కానీ మామూలు వాటర్ తీసుకొని అందులో పచ్చిపేడని వేసి దానికి కొద్దిగా మీరు గోమూత్రం, ఇప్పుడు మన మొక్కల క్వాంటిటీని బట్టి ప్రతి ఒక్కటి మనము తీసుకోవాలి. ఎక్కువ మొక్కలు ఉన్నట్టయితే పేడ కూడా మీరు నాటి మన దేశీయ ఆవుల పేడ మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్. నేను వచ్చి దేశీయ ఆవు పేడ తీసుకున్నాను. దాని తర్వాత గోమూత్రం 1 లీటర్ పోసాను. తర్వాత అందులోనే నేను ఫైనల్గా ఒకటి యాడ్ చేశాను అనమాట. కొద్దిగా బెల్లం కూడా 2 వంటలు వేసాను. మామూలు బెల్లం ఉంటుంది కదా అది, ఎందుకంటే మనకు సూక్ష్మజీవులు ఎక్కువ మైక్రోబ్స్ అవి డెవలప్మెంట్ కావడానికి కోసము మనం ఆవు పేడలో చాలా కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి. కాబట్టి నేను దీన్ని ఈ విధంగా తయారు చేసి అందులో మిక్స్ చేసేసి పేడ, వాటరు, అదేవిధంగా మనం గోమూత్రం మిక్స్ చేసి కొన్ని రోజులు మనం 3 days కానీ 4 days కానీ ఎక్కువ ఫర్మెంట్ చేసేయండి. ఫర్మెంట్ చేశాను నేను. ఫర్మెంట్ చేసి సాయంత్రం ఉదయం పూట మీరు కదుపుతూ ఉండండి. దాంతోపాటు మనము మట్టిలో ఉన్నటువంటి కొన్ని క్రిమికీటకాలు కానీ ఏవైనా సరే అండి, ఆ మొక్క అనేది ఇంకా ఎక్కువ వాటి నుండి మనకి
పెస్ట్ నుండి ఎదుర్కోవడానికి మట్టిలో మనకి చాలా రకాలు ఉంటే మనకి మొక్కకి హానికరం చేసే పురుగులు కూడా చాలా ఉంటాయి. కావున దానితో పాటు మనం ట్రైకోడర్మా విరిడిని దానిలో దాదాపుగా కొద్దిగా మన మొక్కల పర్సెంటేజ్ని బట్టి నేను అందులో వేసేసి 3 పొద్దున సాయంత్రము ఈ విధంగా కలుపుకొని ఉంచుకొని వాటిని మొక్కలకి నేను ఇప్పుడు మీకు మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి ఆ లిక్విడ్ని వర్షం నిలిచిపోయిన తర్వాత 3 డేస్ కానీ 4 డేస్ తర్వాత ఈ లిక్విడ్ని 1:5 రేషియోలో, అంటే 1 లీటరు మనము ఈ లిక్విడ్ 5 లీటర్స్ మనం మామూలు వాటర్ మిక్స్ చేసుకొని ప్రతి మొక్కకి ఇవ్వండి. మనకి ఈజీగా ఆ మొక్కలకు కావాల్సిన పోషకాలు ఈజీగా మొక్క అనేది అందుకొని అది గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పూల మొక్కలకి ఇవ్వచ్చు. నేను చెప్పేది ఏమిటంటే మన హెవీ రెయిన్ రావడం వలన చాలామంది దాన్ని మట్టిని కదపుకోకుండా అలాగే వాటర్ పొద్దున సాయంత్రం ఇస్తూ ఉంటారు. దానివల్ల మనకు ఉపయోగం లేదండి. మనం ఇచ్చే వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ పోతుంది. కావున ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ 1:5 రేషియోలో మీరు తయారు చేసుకొని మీరు ప్రతి మొక్కలకి ఇవ్వండి. చాలా అంటే చాలా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఇది సెకండ్ టైం నేను యూజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా నేను తయారు చేశాను. మనం కౌడంగు అంటే మనం 6 months 8 months కౌడంగు కూడా పిడకలు ఉంటాయి కదా, వాటితో కూడా లాస్ట్ మంత్ నేను తయారు చేసి మొక్కలకి ఇచ్చాను. అదే మెథడ్లోనే పచ్చిపేడ తీసుకొని దానికి ట్రైకోడర్మా విరిడి, మన మట్టిలో ఫంగస్ ఉంటుందని చెప్పేసి ఆ ఫంగస్ నివారణ కోసం నేను ట్రైకోడర్మా విరిడి మిక్స్ చేసుకొని ఇప్పుడు 1:5 రేషియోలో మన మొక్కలకంతా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా చేయండి. చాలా దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయి. మన రైతులు కూడా వీటిని ఫాలో అవుతున్నారు చాలామంది. నేను కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూశాను ఫ్రెండ్స్. కావున మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. మొక్కలు అనేది గ్రోత్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.